నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, ఆషాఢ మాసం వచ్చింది అనగానే తెలంగాణలో మామూలు హడావిడి, మామూలు సందడి ఉండదనే చెప్పాలి. ఏంటా సందడి అంటే బోనాలు. అసలు హడావిడి బీభత్సంగా ఉంటుంది. బోనాల హడావిడి వచ్చాయి అంటే అదొక పండగ వాతావరణం. చాలా మంది అంటే అది మన తెలంగాణలో ఒక సాంప్రదాయం, చాలా విశేషమైనటువంటి సాంప్రదాయం. చాలా అద్భుతంగా జరుపుకుంటారు మన తెలంగాణలో. బోనాల పండగ అంటే ఒక నెల రోజుల పాటు ధూమ్ధామ్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చమ్మా. అయితే గురుగారు, ముందుగా మనకు బోనాల పండగ మొదలయ్యేది, బోనం సమర్పించేది గోల్కొండతో మొదలవుతుంది, లాల్ దర్వాజాతో ఎండ్ అయిపోతుంది బోనం సమర్పించడం అనేది. అసలు ఎప్పటి నుంచి వచ్చింది గురుగారు ఈ ఆచారం అనేది, బోనం సమర్పించటము? అసలు ఎందుకు సమర్పించాల్సి వచ్చింది? దీని వెనకాల ఆంతర్యం ఏంటి గురుగారు, తెలియచేయండి. తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. అయితే దీని గురించి చెప్పాలంటే పూర్వకథ ఒకటి చెప్తాను. అలాగే గురుగారు. పూర్వకాలంలో ఏంటి అంటే ఒక గ్రామం కానీ ఒక ఊరు కానీ కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్నాయి అని అన్నప్పుడు దైవికపరమైనటువంటి సహాయం అర్థించడానికి, ఆ తల్లిని వేడుకోవడానికి చాలా మట్టుకు పూర్వకాలంలో బోనాల పండగ అని చెప్పి చేసేవారు. అంటే అమ్మవారికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది. ఈ బోనాలు దేనికి తీస్తారంటే ఇవి ఎక్కువగా గ్రామ దేవతలకు, అలాగే ఊరు చివరిలో ఉన్నటువంటి దేవతలకు, కొంతమంది కుల దేవతలకు తీసేటటువంటి విధానాలు, పద్ధతులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ తెలంగాణలో ఈ పండగలు అనేవి ఎందుకు చేస్తారంటే ఎప్పుడూ కూడా గ్రామము, దేశము, రాష్ట్రము, దేశము, ప్రపంచము కరువు కాటకాలతో ఉండకూడదు అని తీసేటటువంటిది ఈ బోనం యొక్క ప్రత్యేకత. అలాగే ఆషాఢ మాసం వచ్చింది అంటే మనం ఊర పండగ చేస్తూ ఉంటాము. అంటే పూర్వకాలంలో దీన్ని ఏమంటారు అని అంటే గనక గ్రామం సుభిక్షంగా ఉండడానికి బలులు ఇచ్చేటటువంటి వారు. ఇప్పుడు కూడా అప్పట్లో ఎన్నో రకాలైన బలులు ఇచ్చేటటువంటి, ఇప్పుడు అంటే చిన్న చితక జంతు బలులు ఇచ్చేసేసి గ్రామం సుభిక్షంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలాగే ఈ ఆషాఢ మాసంలోనే, ఎందుకంటే ఆషాఢ మాసంలోనే వర్షాలు ప్రారంభమయ్యేటటువంటి క్రతువులు మొదలవుతాయి. మిరగం అయిపోయింది అని అంటే గనక వర్షాలు అనేటట్టు మెల్లిమెల్లిగా ప్రారంభమవుతాయి. ఈ ఆషాఢ మాసంలో కూడా వర్షాలు అధికంగా పండి పశు సంపద, పాడి పంటలు ఎప్పుడు కూడా అభివృద్ధిలోకి ఉండాలి. అలాగే ప్రతి ఒక్క వ్యవసాయదారుడు రైతులకు సంబంధించినటువంటి ఏవైతే ఈ పాడి పంటలు ఉంటాయో అవి సమృద్ధిగా పండాలి అనేటటువంటివి అంశంతో చేసేటటువంటివి ఈ బోనాలు. బోనాల ఉత్సవాలు అంటే గనక అమ్మవారి ప్రీతి కొరకు, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి చేసేటటువంటివి ఈ బోనాల క్రతువులు. బోనము అనంటే ఏంటంటే అఖండ దీపం వెలిగించుకొని ఆ బోనంలో పరమాన్నం పెట్టేసేసి అమ్మవారికి నైవేద్యంగా చూయించేసి ఆ బోనం పెట్టుకొని ఊరేగింపు చేస్తూ ఉంటారు. అంటే మంగళ వాయిద్యాలతో కానీ, ఎన్నో రకాల వేషధారణలతో కానీ, డప్పు చప్పుళ్ళు, వేషధారణలు, ఇలా ఎన్నో రకాలైన విధి విధానాలతో వాళ్ళ పద్ధతుల్లో, ఎవరి పద్ధతులు వాళ్ళు ఆచరించేటటువంటిది ఈ బోనాల విధానం. బోనములు అంటే అర్థం ఏంటి అంటే ఈ యొక్క యావత్ భారతదేశ ప్రపంచంలో కరువు కాటకాలు ఉండకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో, అందుకే ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు కేవలం 9 రోజులే కాదు, దీనికి ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆది నవరాత్రులు, మధ్య నవరాత్రులు, అంత్య నవరాత్రులు 3 నవరాత్రులు ఉంటాయి. మొదటి 9 రోజులు ఆది నవరాత్రులు, మధ్యలో ఉండేటటువంటి రోజులు మధ్య నవరాత్రులు, అంత్య నవరాత్రులు అంటే నెల ఆఖరిగా వచ్చేటటువంటి చివరి 9 రోజులు అంత్య నవరాత్రులు. కాబట్టి మొదటి నవరాత్రులకు అంత్య నవరాత్రులకు చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇక్కడ చూడండి, గ్రామ దేవతలకు సంబంధించినటువంటి పేర్లే ఇక్కడ వస్తాయి ప్రతి అమ్మవారికి చూసుకున్న. ఈ అమ్మవార్లు ఏంటంటే గ్రామాన్ని రక్షించేటటువంటి దేవతలుగా కొలవబడేటటువంటి తల్లులు. వాళ్లకు సంవత్సర కాలంలో ఒక్క నెల రోజుల పాటైనా లేదా సంవత్సరంలో ఒక రోజైనా సరే అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతను శాంతపరచాలి. లేదు అనంటే గనక ఆ గ్రామం అంతా కరువు కాటకాలతో, క్షామముతో, వ్యాధులతో నిండిపోయి అమ్మవారికి ఆగ్రహం వస్తుంది అనేటటువంటి పద్ధతులలో ఈ బోనాల ఉత్సవాలు అనేటటువంటి పెరిగాయి. అందుకే పూర్వకాలం రాజులు కానీ లేదంటే మన పెద్దవాళ్ళు కానీ ఊర్లో వర్షాలు పడకపోయినా కానీ వర్షాలు పడితేనే దేశం సుభిక్షంగా ఉంటుంది, వర్షాలు లేకపోతే దేశం అంతా నాశనం అయిపోతుంది. కనుక అలాంటి వర్షాలు
వర్షాలు ఎప్పుడైతే పడకుండా ఉంటాయో అప్పుడు కరువు కాటకాలు మొదలవుతాయి. కనుక ఈ ఆషాఢ మాసంలో వర్షాలు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో వర్షాలు అధికంగా పండి ఈ యొక్క వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పాడి పంటలు నాట్లు వేసుకోవడానికి సాగువంతమైనటువంటి భూమి అందరికీ కూడా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క బోనాల ఉత్సవాలు చేస్తున్నారు. ఇది మొదటగా మన యొక్క హైదరాబాద్ పట్టణంలో బోనాలు అనేటటువంటివి గోల్కొండలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి మొదలుకొంటాయి. లాల్ దర్వాజా బోనాలతో ఈ బోనాల పండుగ అనేటటువంటిది ముగుస్తుంది. అంటే నెల రోజుల పాటుగా చేసుకునేటటువంటి బోనాల పండుగ. మహంకాళమ్మ జాతర అని చెప్పేసి, లాల్ దర్వాజా జాతర, అలాగే ఈ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నటువంటి అక్కడ బోనాల పండుగ, లస్కర్ బోనాలు అని అంటారు. ఇలా చాలా అనేక రకములైనటువంటి పద్ధతులు. ఇవన్నీ ఏంటంటే గ్రామము, రాష్ట్రము, దేశము సుభిక్షంగా ఉండాలి. సుభిక్షంగా ఉండాలంటే వర్షాలు అధికంగా పడాలి. వర్షాలు పడితేనే తాగడానికి నీళ్లు దొరుకుతాయి, పంటలు పండడానికి నీళ్లు దొరుకుతాయి. ఇప్పుడు నీళ్లు లేకపోతే యావత్ ప్రపంచం అంతా మునిగిపోతుంది. అంటే మునిగిపోవడం మీన్స్ కరువు కాటకాలతో మునిగిపోతుంది. కనుక వర్షాలు అధికంగా పండడానికి చేసేటటువంటి పద్ధతే ఈ బోనాల యొక్క పద్ధతి. ఇది అమ్మవారికి ప్రీతికరం కోసం చేస్తుంటారు. చాలా మంది బలులు కూడా ఇస్తూ ఉంటారు. చాలా మంది మేకలు, గొర్రెలు. ముందు నుంచే ఉందా గురుగారు? ఆచారం మొదటి నుంచే ఉందమ్మా. ఇది ఇప్పుడు పుట్టినటువంటిది. ఈ బలి ప్రధానం అనేటటువంటిది ఇప్పుడు చూడడానికి మనకు కొత్తగా అనిపిస్తుందేమో కానీ ఇది అంటే యుగం పుట్టినప్పటి నుంచి కూడా ఈ బలి ప్రధానాలు అనేటటువంటి ఉన్నాయి. కానీ ఇవన్నీ తాంత్రిక విధానాల్లో పద్ధతులు. చాలా మంది ఇవి దేవతలకు, గ్రామ దేవతలు కూడా తాంత్రిక పరమైనటువంటి దేవతలు. ఇక్కడ మనకు మామూలు లలిత అమ్మవారు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, సరస్వతి ఇలా కాదు. వాళ్ళందరూ ఉగ్రదేవతలు. ఉగ్రదేవతలు కాబట్టే గ్రామాన్ని రక్షించేటటువంటి దేవతలుగా నిలిచారు తప్ప వీళ్ళు సాత్వికమైనటువంటి దేవతలు కాదు. కనుక సంవత్సరంలో ఒకసారైనా ఇలా ఇవ్వకపోతే వాళ్ళు ఉగ్ర రూపం దాల్చేస్తుంటారు. ఉగ్ర రూపం అంటే వాళ్ళు ఏదో ముందుకొచ్చేసి ఉగ్ర రూపంగా నిలబడరు. మనం ఉండేటటువంటి ప్రదేశానికి కరువు కాటకాలతో ముంచేస్తారు. అంటే అమ్మవారి అనుగ్రహం అక్కడ పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే ఎప్పుడైనా కానివ్వండి ఇవన్నీ కూడా చేసేటటువంటి పద్ధతులు మర్చిపోతే అలా మర్చిపోయినట్టే. ఇలాంటివి చేసినప్పుడు, ఇలాంటివి చేసినప్పుడు దేవతలు మర్చిపోయినా కానీ, అహంకారం పెరిగిపోయినా కానీ, సరే ఈ సంవత్సరం చేయకపోతే ఏమవుతుందంటే కరువు కాటాలతో మునిగిపోతావు. కరువు కాటకాలు వచ్చాయంటే నువ్వు నాశనం అయిపోతావు. కనుక అలాంటివి జరగకుండా ఉండడానికే ఈ బోనాల పండుగ అనేటటువంటిది మన గ్రామ ఆచారము, రాష్ట్ర ఆచారంగా మారింది. కాబట్టి ఇంతకుముందు గ్రామాలలోనే ఉండేటటువంటిది. ఇది గ్రామాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి దేశాలకు, దేశాల నుంచి విదేశాలకు ఇలా అనేక రకాలుగా విస్తరించేటటువంటిది ఈ బోనాల పండుగ. కనుక ఈ బోనాలు అనేటువంటి మన ఊరు సుభిక్షంగా ఉండడానికి చేసుకునేటటువంటిది. కాబట్టి ఇది తప్పకుండా ప్రతి సంవత్సరం అందరూ చేసుకోవాలి. గురుగారు, బోనం సమర్పించిన తర్వాత ఆఖరి రోజు రంగం అని చెప్పి ఇట్లా వాళ్ళు భవిష్యవాణి చెప్తూ ఉంటారు. దాని గురించి తెలియజేయండి గురుగారు. అయితే ఇక్కడ ఈ భవిష్యవాణి అనేటటువంటిది కేవలము చివరి రోజులనే కాదు. ఇవి అమ్మవారి యొక్క బోనాలు తీసుకుంటూ వెళ్తున్నాము అని అంటే కనుక చాలా మంది మనం కొన్ని సందర్భాల్లో వింటాం. అమ్మవారు వచ్చింది, అమ్మవారు పూనింది, అమ్మవారు నిజంగా ఇతనితో మాట్లాడిస్తుంది అనేటటువంటి ఏవైతే కొన్ని విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా భవిష్యవాణికి సంబంధించినటువంటి అంశాలు. అంటే కొంతమందికి ఈ పచ్చికొండ ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. అమ్మవారిని విపరీతంగా ధ్యానించేటటువంటి వాళ్ళు, అలాగే ఈ యొక్క బోనాలు తీసుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా ఉంటూ ఉంటారు కదా. అలాంటి వారికి ఈ అమ్మవారు పూనింది, అమ్మవారు వాళ్ళ చేతితో ఏదో వాళ్ళ నోటితో ఏదో పలికిస్తుంది అనేటటువంటి అంశాలు ఇవన్నీ నమ్మకానికి, విశ్వాసానికి కూడుకున్నటువంటి అంశాలు. ఇవి చాలా మంది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఈ కాలంలో కూడా ఇలాంటివి ఏంటి, ఈ కాలంలో కూడా ఇలాంటివి ఉంటాయా అని చాలా మంది కొట్టిపారు. కానీ నిజానికి అవి సైన్స్కి, శాస్త్రానికి కూడా అందనటువంటి అంశాలు అవి. కాబట్టి నిజంగా ఈ సమయంలో గ్రామ దేవతలు ఎవరి మీదైనా పూనినా కానీ, ఎవరి నోటితో ఏదైనా చెప్పినా కానీ అది ఆచరించేటటువంటి పద్ధతులు ఇప్పటికి కూడా ఉన్నాయి. అవన్నీ ఏంటి అంటే గనక నమ్మకం, విశ్వాసంతో కూడినటువంటి అంశాలు. కనుక నిజంగా ఆ అమ్మవారే అతని మీదికి వచ్చి చెప్పిస్తుంది అని చాలా మంది విశ్వసిస్తారు. కాబట్టి ఎవరి నమ్మకాన్ని మనం కాదనడానికి లేదు. కాబట్టి వారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తారు. అంటే మనం కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. అమ్మా నా బిడ్డకు పెళ్లి కావాలమ్మా, అమ్మ నాకు ఇల్లు కావాలి, అమ్మ నాకు ఈ సంవత్సరం మంచి జరుగుతుంది అని చెప్పి ఆశీర్వదించమ్మా, ఇలా ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. నేను కూడా ఈ మధ్యకాలం చాలా మట్టుకు చూస్తూ ఉంటాను. మా ఇంటి దగ్గర లాల్ దర్వాజా టెంపుల్ ఉంటుంది. అక్కడ బోనాల పండుగ చాలా విశేషంగా జరుగుతుంది. నెల రోజుల పాటు అక్కడ పండగ వాతావరణం ఎంత చక్కగా ఉంటుందంటే భక్తుల రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్కడ మన అల్వాల్లో ఉంటుంది లాల్ దర్వాజా టెంపుల్, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా విశ్వాసానికి, నమ్మకానికి సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ప్రకృతికి, అలాగే ఈ యొక్క
అనేక రకములైనటువంటి ఆచారానికి సాంప్రదాయానికి ఇవన్నీ కూడా పట్టుకొమ్మలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆచరిస్తేనే ఇప్పుడు దేశం సుభిక్షంగా ఉంది. ఇప్పటికీ సకాలంలో వర్షాలు పడుతున్నాయి కనుక వర్షాల కోసం చేసేటటువంటిదే ఈ బోనాల యొక్క పండగ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు బోనాల విశిష్టత గురించి. నమస్కారం. శ్రీమాత.